సార్ ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుందండి. అక్కడ డాక్టర్ గారు ఉంటారు, వెళ్ళి కలిసి మాట్లాడండి, మీకు మంచి సూచనలు ఇస్తారు. ఓకే అండి, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఈ చిల్లు అంటే రంధ్రం ఉన్నటువంటి పేషెంట్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాడు ఒక నార్మల్ చైల్డ్ లాగా ఉండొచ్చా, లేకపోతే ఇబ్బందులు ఉంటాయా? ఈ రంధ్రాలు ఏర్పడిన వాళ్ళలో ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది హార్ట్ లోపల ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్గా హార్ట్ మీద కొంతవరకు ఒత్తిడి అయితే ఉంటుంది. సో ఆ ఒత్తిడి అనేది పెరిగి 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 ఏంటంటే ఆ ప్రెషర్స్ పెరిగినప్పుడు అది బ్యాక్ ఫ్లో ఎక్కువైపోయి కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా క్లోజ్. అవును, అంటే ఇప్పుడు ఈ మధ్య చెప్తున్నాను కదా, ఈ 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి డివైస్ క్లోజర్స్ అంటాము, అంటే ఈ నరాల ద్వారా గుండె లోపలికి బటన్స్ లాంటి ఒక పరికరాలను అమర్చడం ద్వారా ఈ హార్ట్లో వచ్చే హోల్స్ని క్లోజ్ చేస్తుంటాము. సో అది సాధ్యం కాని పక్షంలోనే సర్జరీ అనేది అడ్వైస్ చేస్తుంటాము. సో ఏ పేషెంట్కి ఏది అడ్వైసబుల్ అనేది ఈ మనం వేరే టెస్టుల ద్వారా తెలుసుకొని సలహా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ బాబు రిమైనింగ్ చిల్డ్రన్ లాగా ఆడుకోవటం కానీ ఇవన్నీ నార్మల్గా చేయొచ్చు అంటారు, లేదా రిస్ట్రిక్టెడ్గా ఉంచాలి? అంటే అదే యూజువల్గా లోపల ఉండే ఆ హోల్ సైజుని బట్టి, లోపల ఉన్న ప్రెషర్స్ని బట్టి, గుండె లోపల ఉన్న ప్రెషర్స్ని బట్టి అడ్వైస్ అయితే ఇస్తుంటాము. యూజువల్గా ఏంటంటే ఏదైతే ఈ హోల్స్ ఏర్పడిన దాన్ని మనం క్లోజ్ చేసిన తర్వాత బేబీ విల్ బి కంప్లీట్లీ నార్మల్ అండ్ అందరితో పాటే గ్రోత్ అనేది ఉంటుంది. అవును సార్, బాగా కొంచెం గుండెల్లో సన్నటి పెయిన్ వస్తుందండి. ఓకే, హలో, అడగండి మీ ప్రశ్న అడగండి సార్. ఓవర్క సన్న పెయిన్ వస్తుంది గుండెల్లో. ఓకే, నా పేరు సాయి కుమార్ అండి. సాయి కుమార్ గారు చెప్పండి, డాక్టర్ గారు అడగండి, మీ ప్రశ్న అడగండి సాయి కుమార్ గారు. సార్, నాకు గుండెల్లో సన్నటి పెయిన్ లాంటిగా వస్తుంది సార్. ఓకే, అది ఎందుమూల అనేది అర్థం కావట్లేదు. ఒకవేళ ఏమన్నా గుండె ప్రాబ్లం ఏమన్నా ఉందా లేకపోతే ఏందనేది అర్థం కావట్లేదు. ఓకే, గుండె ఏ భాగంలో పెయిన్ వస్తుందండి? మధ్య భాగంలో వస్తుందా, పక్కలో వస్తుందండి? పక్కలో వస్తుంది సార్. ఓకే, ఏదన్నా పని చేస్తున్నప్పుడు కానీ ఎక్కువ దూరం నడుస్తున్నప్పుడు కానీ నొప్పి ఏమైనా ఎక్కువ అవుతుందండి? ఎక్కువ దూరం నడిచినప్పుడు రొప్పులాగా వస్తుందండి. ఓకే, మీ వయసు ఎంతండి? నా వయసు 27 సంవత్సరాలు సార్. 27. ఓకే, మీకు షుగర్, బీపీ, థైరాయిడ్ లాంటి వ్యాధులు ఏమన్నా ఉన్నాయండి ఇంతకుముందు? ఇంతకుముందు ఏం లేవు సార్. ఈ మధ్య బీపీ చూపించుకుంటే 160 ఉంది. ఓకే, రీసెంట్గా. ఓకే, దానికి ఏమన్నా 100 ఉంది. ఓకే, దానికి ఏమన్నా మందులు అడ్వైస్ చేశారా, లేకపోతే మళ్ళీ పరీక్ష చేసి చూద్దామన్నారా? లేదు సార్, మందులు ఏమైనా అడ్వైస్ చేయలేదు, చూద్దాం ఇంకోసారి అన్నారు. ఓకే, ఓకే, మీరు రెగ్యులర్గా బీపీ చెక్ చేయించుకుంటూ ఉండండి. మీ వయసుకి 150 కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా మందులు వాడుకోవాలి బీపీకి సంబంధించి. రెండవది, మీరు చెప్పే ఛాతీ నొప్పి అనేది ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆయాసంగాతో పాటుగా ఈ నొప్పి వచ్చినా, అలసటగా అనిపించినా మాత్రం ఖచ్చితంగా దాన్ని పూర్తిగా ఎవాల్యుయేట్ చేయించుకోవాలండి. కేవలం అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండే గుచ్చుకునే టైప్ ఆఫ్ నొప్పి అయితే మాత్రం సాధారణంగా గుండెకి సంబంధించిన నొప్పి అయి ఉండకపోవచ్చు. బట్ ఏదైనా కానీ మీరు ఒకసారి ఎవాల్యుయేట్ చేయించుకుంటాం మంచిదండి. ఓకే సార్, మిమ్మల్ని కలవాలంటే ఎట్లా సార్?